జూన్ 27న కల్కి రిలీజ్ అయింది. ఇప్పటికీ ఈ మూవీనే థియేటర్స్ లో రన్ అవుతోంది. అయితే కల్కి తర్వాత చాలా చిత్రాలు వచ్చాయి, కానీ థియేటర్లో నిలబడిన మూవీనే లేదు. జూలైలో కూడా జూన్లో రిలీజ్ అయిన సినిమానే వసూళ్లను అందించింది. ఆగస్టులో కూడా అందుకుంటోంది. మిగతా వాళ్ళు మాత్రం మినిమం ఇంప్రెస్ చేయలేకు. కల్కి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తప్పితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పెద్దగా హిట్స్ లేవు. కనీసం యావరేజ్ మూవీస్ కూడా లేవు. జూలై నెల మొత్తంలో ఒక్కటంటే ఒక్క హిట్ మూవీ కూడా లేదు. ఇటు స్ట్రైట్ మూవీస్, అటు డబ్బింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా డిసప్పాయింట్ చేశాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. జూలైలో వసూళ్లు అందిస్తాయి అని ప్రచారం సాగిన భారతీయుడు సీక్వెల్, డార్లింగ్, మరికొన్ని చిన్న చిత్రాలు ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాయి. కల్కి రిలీజ్ కు ముందు కూడా సేమ్ సిట్యుయేషన్ కనిపించింది. మార్చి 29న రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ ఒక్కటే బ్లాక్ బస్టర్ అయింది. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కల్కితో బ్లాక్ బస్టర్ ను చూసింది తెలుగు సినీ పరిశ్రమ. ఇప్పుడు కల్కి తర్వాత మళ్లీ సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అవుతోంది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా ఇటు మిస్టర్ బచ్చన్, అటు డబుల్ స్మార్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల సక్సెస్ పై ఇండస్ట్రీ హోప్ పెట్టుకుంది. ఇద్దరు మాస్ హీరోలు కావడంతో మూవీస్ కు మంచి బజ్ ఉండడంతో థియేటర్స్ వసూళ్లతో కళకళలాడతాయని పరిశ్రమ వర్గాలు చాలా నమ్మకాలే పెట్టుకున్నాయి. మరి మాస్ రాజా రవితేజ, ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.